ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీజేపీ అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సోమవారం నామినేషన్లు స్వీకరణ ఉండనుంది. జూలై 1న ఎన్నిక నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ ఎన్నికల టీం ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నట్లు సమాచారం. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. పార్టీ నేతలతో భేటీ కానున్నారు. అధ్యక్ష పదవిపై అమిత్ షా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి, అధ్యక్ష పదవిపై అమిత్ షా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే దానికి మరికొద్ది రోజుల్లో, అంటే 1-2 రోజుల్లో తెర పడబోతుంది. ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించాయి. ఈటల రాజేందర్, అదేవిధంగా డికే అరుణ, మరికొంతమంది నేతల పేర్లు అయితే వినిపించాయి. ఇక పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఎప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ప్రకటిస్తుందా అని చెప్పేసి చాలా మంది నేతలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక వీటన్నిటికీ తెరదించే ప్రయత్నం అయితే బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తుంది. ఏప్రిల్ 1న ఇక ఈ ఎన్నికకు సంబంధించి ఉండబోతున్నట్టు తెలుస్తా ఉంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఇక జూలై 1వ తేదీన ఓటర్ లిస్ట్ కూడా రెడీ చేసి ఆ తర్వాత ఎన్నిక ఉండబోతా ఉంది. రేపు బీజేపీ జాతీయ నేత హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయానికి సంబంధించి కూడా ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అమిత్ షా రేపు పార్టీ నేతలతో కూడా ప్రత్యేకంగా భేటీ అధ్యక్ష పదవికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొంత స్పీడప్ చేశారు రాష్ట్ర అధ్యక్షుడు నియామకం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డిని గత ఎన్నికల ముందు పార్టీ నియమించింది. అంతకంటే ముందు సంజయ్ ఉన్నారు. అకస్మాత్తుగా అధ్యక్షుని మార్చి కిషన్ రెడ్డికి అప్పగించారు. ఇక ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి పార్టీలో తీవ్రంగా పోటీ ఉంది. జాతీయ నాయకత్వమే రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ ఈసారి కొంత భిన్నంగా ఓటింగ్ ప్రక్రియ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. పోటీ కారణంగానే ఓటింగ్ పెడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక ఒకవేళ జాతీయ నాయకత్వం ప్రకటన చేసేది ఉంటే ఇక ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక అధ్యక్ష పదవికి పోటీ చేసే వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే జాతీయ నాయకత్వం ఆ దిశగా అన్ని దరఖాస్తులను పరిశీలించి ప్రకటించబోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు లక్ష్మణ్ ని ఎంపిక చేస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. మరి జూలై 1న ఎవరెవరు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తారు అనేది చూడాల్సి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సునీల్.